చూపిన మార్గముదలగా సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. డబ్బు సంపాదించాలి, గొప్పవాళ్ళు కావాలని ఆశపడ్డం తప్పు కదమ్మా. కానీ అజాగ్రత్తగా ఉండకూడదు. ఇప్పుడు జగన్కి డబ్బిచ్చినట్టు ఏదైనా రాతపూర్వకమైన ఆధారం ఉంటే చూపించండి, లేదా బాలాజీని రమ్మనండి అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయడం? నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం అత్తయ్య. నమస్కారం అన్నపూర్ణమ్మ పిన్ని. నోరు ముయ్. అదేమిటి పిన్ని, నీ గుమ్మంలోకి వచ్చి నమస్కారం పెడితే ఎలా మాట్లాడతావు? నీ దొంగ నమస్కారాలు ఎవరికి కావాలరా? వెదవన్నారా వెదవా? నువ్వు అసలు మనిషివేనా? ఏ మొహం పెట్టుకుని గడప తొక్కావు? పిన్ని, ఏమిట్రా అరుస్తున్నావు? ఏం చేస్తావు? ఏం చేస్తావురా దున్నపోతే ఎదవా? అమ్మా నువ్వు ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి? ఆయన వాళ్ళు కదా అని, అవసరానికి ఆదుకుంటారు కదా అని వీళ్ళింటికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒరే మంటపాక బలరాం, నువ్వు నిజమైన మగాడైతే ఇక్కడ మాట్లాడరా, ఇక్కడ మాట్లాడు. అమ్మ నువ్వు ఊరుకుంటావా? అన్నయ్య, మా అమ్మ మాటలేమీ పట్టించుకోకండి. రండి, వచ్చి కూర్చోండి. నీతో తీరిగ్గా కూర్చుని మాట్లాడే టైం నాకు లేదు చెల్లెమ్మ. వచ్చిన పని ముగించుకుని అర్జెంటుగా నీ ప్రాంతి షాప్కి వెళ్ళాలి. 10 నిమిషాలు నేను అక్కడ లేకపోతే 10,000 రూపాయలు నష్టం వస్తుంది తెలుసా? ఒరేయ్, ఇంకోసారి వైన్ షాప్ గురించి మాట్లాడావో నీ నాలుగు చీరేస్తాను. ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నావు? ఏంటి నాలుగు చీరుస్తావా? చీల్చు చీల్చు. ఒరేయ్, నేను తలుచుకుంటే నీ నాలుకే కదరా, నీ సాల్తీనే లేపేస్తాను. లేపేస్తావా? ఏంటి లేపమ్మా? ఆ. నాన్న, నువ్వు ఆగు, మా అమ్మ. మా అమ్మాయి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను. లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావురా? దున్నపోతా. నాన్న. ఛే! నీతో మాట్లాడటం అనవసరం. అమ్మడు, అత్తయ్య, జీతాలు బకాయి పడ్డం వల్ల గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ స్ట్రైక్ చేయబోతున్నట్టు నాకు తెలిసింది. దానికి నేనెంతో బాధపడ్డాను. మావయ్య గారు స్టార్ట్ చేసిన గార్మెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డానికి వీల్లేదు. అందుకని 10 లక్షలు తీసుకొచ్చాను. దీంతో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ఏమిటి చెల్లెమ్మ ఆశ్చర్యపోతున్నావు? మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీకు డబ్బు ఇవ్వలేకపోయినందుకు సీత చాలా బాధపడింది. ఒకరోజు భోజనం కూడా మానేసి మా అత్తగారికి డబ్బు ఇచ్చి తీరవలసిందేనని చెప్పి లక్ష్మితో గొడవపడి కాళ్ళా వేళాపడి బతిమాలి ఈ డబ్బు తీసుకొచ్చింది. తీసుకో చెల్లెమ్మ. అమ్మా, ఈ డబ్బు అత్తయ్యకి. తీసుకోండి అత్తయ్య. తీసుకో చెల్లెమ్మ. తీసుకోండి. తీసుకో అమ్మా. చెప్పకూడదు, కానీ చెప్పకపోతే మా లక్ష్మి నన్ను సీతని తర్వాత చెడామడా తిట్టేస్తుంది. చెప్పకూడదని మనసులో అనిపిస్తున్నా, చెప్పటానికి ఇష్టం లేకపోయినా చెప్పలేక చెబుతున్నానమ్మా. ఈ డబ్బు మా లక్ష్మి ఒక షరతు మీద ఇచ్చింది. గార్మెంట్స్ ఫ్యాక్టరీ తన పేరు రాస్తేనే ఈ డబ్బు ఇమ్మని లక్ష్మి చెప్పింది. మిగతా డబ్బు 3 నెలల్లో చెల్లిస్తాను. ఇది అడ్వాన్స్ గా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని రమ్మని అమ్మ చెప్పింది అత్తయ్య. ఏమిటత్తయ్య ఆలోచిస్తున్నారు? మీరిలా వదిలేస్తే పరిస్థితి చేదాటిపోతుంది. గార్మెంట్స్ ఫ్యాక్టరీ మనకి దక్కకుండా ఎవరో ఒకరు తన్నుకుపోతారు. ఎవరో తన్నుకుపోయే బదులు లక్ష్మి పేరు పెట్టడంలో తప్పులేదు కదా. ఎందుకంటే లక్ష్మి మాత్రం ఎవరికిస్తుంది? మీ అబ్బాయికే కదా. కాబట్టి లక్ష్మి చెప్పింది సబబుగానే ఉందనిపిస్తోంది. మా అమ్మ పేరిట మావయ్య గారు స్టార్ట్ చేసిన తొలి బిజినెస్ అది. మా అమ్మ చెప్పినట్టు మా అమ్మకు చెందడం మంచిదే కదా అత్తయ్య. వద్దమ్మా, ఇలాంటి కండిషన్స్ తో నువ్వు ఇచ్చే డబ్బు నాకు అక్కర్లేదు. గార్మెంట్స్ ఫ్యాక్టరీ మా వారి స్వార్జితం. మాకెన్నో కష్టాలు రావచ్చు, అలా అని దాన్ని తెగ నమ్ముకోలేం. కనీసం లీజుకి ఇవ్వడానికి కూడా నాకు ఇష్టం లేదు. అత్తయ్య, మీరిచ్చేది ఎవరికి? మీకు దైవం లాంటి మీ వదినకే కదా. వదిన నాకు దైవంతో సమానమే. అలా అని మా ఆయన ప్రాపర్టీని
వదిన పేరుని రాయలేను. ఒకవేళ అలాంటిదేదన్నా జరిగితే అది నేను చచ్చాకే. నీ డబ్బు వద్దు, నీ సహాయం వద్దు. నా తిప్పలేవో నేను పడతాను. ఇదిగో అత్తయ్య, నేనెందుకు చెప్తున్నానో వినండి. తొందరపడకుండా నిదానంగా ఆలోచించండి. ఆలోచించాల్సినంత అవసరం లేదమ్మా. అది కాదు చెల్లెమ్మ, నేను చెప్పేది ఏమిటంటే ఏమిట్రా నువ్వు చెప్పేది? తనకిష్టం లేదని చెప్పించి కొట్టినట్టు చెప్తుంటే ఇంకా ఏమిట్రా నువ్వు చెప్పేది? తీసుకెళ్ళి వెళ్ళండి. వీడిచ్చే ముష్టి 10 లక్షలకి ఫ్యాక్టరీ రాసి ఇవ్వాలంట. ఫ్యాక్టరీ. ఒరేయ్, ఇంకోసారి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈ గుమ్మం తొక్కావంటే కాళ్ళు నరికేస్తాను. జాగ్రత్త. పోరా, పో. కళ్ళు తెరువరా నరుడా, నీ కర్మ తెలియరా, కాలికి రాయి తగులుట కల్లా కాలే రాయికి తగులునురా, కళ్ళు తెరువరా నరుడా. మా ఆయన ప్రాపర్టీని వదిన పేరుని రాయలేను. ఒకవేళ అలాంటిదేదన్నా జరిగితే అది నేను చచ్చాకే. అలాంటిదేదన్నా జరిగితే అది నేను చచ్చాకే. అలాంటిదేదన్నా జరిగితే అది నేను చచ్చాకే. కళ్ళు తెరువరా నరుడా. అమ్మా, ఆ శాంతి తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని వదలని తీసుకున్న డబ్బు మొహాన కొట్టి చీ కొట్టింది. గోడ కొట్టిన బంతుల్లాగా తిరిగొచ్చాం. ఇంకా దీనికి నాన్న ఆ గాజు తిప్పుడు లేనిపోని శ్రమ. వదలను, ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని వదలను. నువ్వు వెళ్ళి లక్ష్మీ గార్మెంట్స్ యూనియన్ లీడర్ సుబ్బారావుని తీసుకురా. వాడెందుకమ్మా? మన వల్ల కాని పని వాడి వల్ల అవుతుందా? ముందు చెప్పింది చెయ్యి. సరే, కళ్ళు తెరువరా నరుడా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? 2 గంటల్లోగా లక్ష్మీ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో స్ట్రైక్ జరగాలి. సెక్యూరిటీతో సహా ఏ ఒక్కడు, ఆఖరికి పురుగు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఫ్యాక్టరీ మిషన్స్ తుప్పు పట్టాలి. ఈ డబ్బు చాలదనుకుంటే ఎంత కావాలో వచ్చి తీసుకెళ్ళు. బట్ నేను చెప్పిన పని చెయ్యాలి. ఓకే మేడం. లక్ష్మీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ దౌర్జన్యం మా జీతాలు మాకు లక్ష్మీ గవర్నమెంట్. శాంతి, లక్ష్మికి గార్మెంట్ ఫ్యాక్టరీ ఇవ్వనన్నావు. డబ్బు తిరగొట్టావు. చేతిలో పైసా లేదు. గార్మెంట్ ఫ్యాక్టరీ ఎలా దక్కించుకుంటావు? వర్కర్స్కి ఎలా జీతాలు ఇస్తావు? నేనిప్పుడేం చెప్పలేనమ్మా, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని వదులుకోను. ఏదో విధంగా ప్రయత్నించి ముందు వర్కర్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఫోన్ చూడు. హలో, చెప్పండి మేనేజర్. ఒక్క నిమిషం. శాంతి, గార్మెంట్ ఫ్యాక్టరీ మేనేజరు నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. హలో, ఏంటి? అలాగా, ఓ, సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. శాంతి, మేనేజర్ ఏమంటున్నాడు? జీతాలు ఇవ్వలేదని వర్కర్స్ సమ్మెకి దిగారట. అయ్యో, అనుకున్నంత పని జరిగిందన్నమాట. ఇప్పుడేం చేస్తావే? ఫ్యాక్టరీకి వెళ్దాం పద. పద.
లక్ష్మీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ దౌర్జన్యం అధికారులు మాకు లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ అధికారులు మాకు అధికారులు మాకు అధికారులు మాకు మేనేజ్మెంట్ దౌర్జన్యం లక్ష్మీ గవర్నమెంట్ అధికారులు మాకు మేనేజ్మెంట్ దౌర్జన్యం మేనేజ్మెంట్ దౌర్జన్యం లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ మజితాలు మాకు మజితాలు మాకు మజితాలు మాకు మేనేజ్మెంట్ దౌర్జన్యం లక్ష్మీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ దౌర్జన్యం మజితాలు మాకు లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ మజితాలు మాకు మేడం, పరిస్థితి చేదాటిపోయింది. ఆలోచించి లాభం లేదు. ఏదో ఒకటి చేయండి. లక్ష్మీ గవర్నమెంట్ నేను సుబ్బారావు గారిని రమ్మని చెప్పండి. మేనేజ్మెంట్ దౌర్జన్యం మేనేజ్మెంట్ దౌర్జన్యం లక్ష్మీ గవర్నమెంట్ 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 సుబ్బారావు గారు, నేను చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి? సడన్ గా స్ట్రైక్ చేస్తే ఎలా? మేడం, నేనెంత చెప్పి చూసినా ఎవ్వరూ నా మాట వినేటట్లేదు. వారం రోజులు టైం అడిగాను కదా. మీరు అడిగారు మేడం, కానీ వాళ్ళు ఓపిక పట్టేట్లేరే. ఏదో విధంగా జీతాలు చెల్లించండి. కనీసం ఒక్క నెల జీతం అయినా చెల్లించండి. ఒక్క నెల కాదు, మొత్తం జీతం ఇచ్చేదాకా స్ట్రైక్ ఆగదు. ఎంత చెట్టుకంత గాలినట్టు మీ సమస్యలు మీకుంటాయి, మా సమస్యలు మాకుంటాయి. అది ఆకలి బాధ. దాన్ని వాయిదా వేస్తే మా కుటుంబం అంతా చావాల్సిందే. మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. ఈ జీతం డబ్బులే మాకు ఆధారం. ఫస్ట్ నుండి ఎలా పనిచేయమంటారు? ఎన్నాళ్ళైనా పనిచేయమంటారు? ఇదిగో ఈ మేనేజర్ లాగా ఉన్నాడైతే ఎన్నాళ్ళైనా బ్రతకొచ్చు, ఎన్నేళ్ళైనా బ్రతకొచ్చు. ఎలా పనిచేయమంటారు? మా వల్ల కాదు మేడం. మా ఓపీ నశించిపోయింది. లక్ష్మీ గార్మెంట్ డౌన్ డౌన్, లక్ష్మీ గార్మెంట్ డౌన్ డౌన్, లక్ష్మీ గార్మెంట్ డౌన్ డౌన్. బాబు మీకు దండం పెడతాను, దయచేసి స్ట్రైక్ ఆపండి. మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలీదా? మీ జీతాలు ఎక్కడికి పోవు. ఎక్కడికి పోవమ్మా, కానీ ఖాళీ కడుపులతో వాళ్ళు ఎలా పనిచేయాలి? మేనేజ్మెంట్ దౌర్జన్యం నశించాలి. మా జీతాలు మాకు చెల్లించాలి. లక్ష్మీ గార్మెంట్ డౌన్ డౌన్, లక్ష్మీ గార్మెంట్ డౌన్ డౌన్, లక్ష్మీ గార్మెంట్ డౌన్ డౌన్, లక్ష్మీ గార్మెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్ లక్ష్మీ గవర్నమెంట్. నిన్ను చూడటానికి మీ అమ్మ మీ అమ్మమ్మ వచ్చారు. రామ్మా. ఇందు, ఎలా ఉన్నావమ్మా? ప్రశాంతంగా ఎలా ఉండగలనమ్మమ్మా? మనశ్శాంతి కోసం, మానసిక ధైర్యం కోసం స్వామి వివేకానంద రచనలు చదువుతున్నాను. క్రమం తప్పకుండా భగవద్గీత పారాయణం చేస్తున్నాను. ఈ 4 కోడళ్ల జైలు జీవితం ఓ కొత్త అనుభవం. మాకు కొత్త కొత్త అనుభవాలు తప్పలేదమ్మా. రాను రాను ఎందుకీ బతుకు అనిపిస్తుంది. అమ్మమ్మ, అలాంటున్నావేంటి? బాలాజీ సంగతి నీకు తెలుసు కదబ్బా. ముందస్తు బయలు తీసుకునే ప్రయత్నంలో ఉండగానే బాలాజీ లెటర్ రాసి ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా. జీతాలు ఇవ్వనందుకు గవర్నమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ సమ్మెకు దిగారు. డబ్బు సహాయానికి కాదు కదా, మాట సహాయానికి కూడా మీ అన్నయ్యలిద్దరూ ముందుకు రాలేదు. అంతకన్నా దారుణం ఏమిటంటే గార్మెంట్ ఫ్యాక్టరీ తన పేరును పెడితేనే లక్ష్మి డబ్బిస్తానందమ్మా. వర్కర్స్కి జీతాలు ఇచ్చి తీరాలి. బెడ్స్ తీసుకున్న కస్టమర్లకి అమౌంట్ తిరిగి ఇవ్వాలి. దీనికి ఏం చేయాలో మాకేం పాలుపోవడం లేదమ్మా. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు కావలసినంత డబ్బు అప్పు దొరకదు. ఒకవేళ దొరికినా తీసుకోవడం అంత మంచిది కాదు. మనం అంతటా మనం ఫ్యాక్టరీ రన్ చేయాలంటే ఫ్యాక్టరీ షేర్స్ అమ్మాలి. ఫ్యాక్టరీ షేర్స్ అమ్మడమా? ప్రాబ్లం సాల్వ్ కావాలంటే అమ్మక తప్పదమ్మా. 51% షేర్స్ మనం ఉంచుకొని 49% షేర్స్ అమ్మి ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడమే మంచిదమ్మా. ఇందు,
దీనివల్ల మళ్ళీ కొత్త సమస్యలు ఏం రావు కదా? 51% షేర్స్ మనం ఉంచుకొని 49% షేర్స్ అమ్మితే ఎలాంటి సమస్య ఉండదు. కనీసం మన దగ్గర 51% షేర్స్ కూడా లేకపోతే ఫ్యాక్టరీ మనకి దక్కదు. ఎట్టి పరిస్థితుల్లో 49% షేర్స్కి మించి అమ్మొద్దమ్మా.